अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं दिल्ली से पत्र का मीनिंग्स क्वेश्चन आंसर्स बताती हूँ। दिल्ली से पत्र शब्दार्थ అంటే మీనింగ్స్ పత్ర ఉత్తరము లెటర్ ప్రణామ్ అంటే నమస్కారము సాల్యుటేషన్ ఇంగ్లీష్లో యాత్ర అంటే తెలుగులో ప్రయాణం యాత్ర అని కూడా అంటారు ఇంగ్లీష్లో జర్నీ అధ్యాపక్ అంటే ఉపాధ్యాయుడు ఇంగ్లీష్లో టీచర్ నాస్తా అంటే అల్పాహారం ఉదయాన్నే తింటాం కదా బ్రేక్ఫాస్ట్ ఇంగ్లీష్లో షైర్ అంటే విహారం అండ్ ఎక్స్కర్షన్ ఇమారత్ అంటే భవనము కట్టడము ఇంగ్లీష్లో మ్యాన్షన్ డంగ్ రహజానా అంటే ఆశ్చర్యపడుట టు బి స్టన్డ్ వంశ్ అంటే వంశము డైనస్టీ దేఖ్నే లాయక్ అంటే తెలుగులో చూడదగిన ఇంగ్లీష్లో వర్త్ ఆఫ్ సీయింగ్ సంసద్ భవన్ అంటే శాసనసభ తెలుగులో ఇంగ్లీష్లో పార్లమెంటు సాదర్ అంటే గౌరవంతో కూడిన విత్ రెస్పెక్ట్ ధ్యాన్ దేనా అంటే ఖ్యాల్ రఖనా శ్రద్ధ వహించుట ఇంగ్లీష్లో టు పే అటెన్షన్ సుబహ్ అంటే ఉదయం ఇంగ్లీష్లో ఎర్లీ మార్నింగ్ నరేష్ అంటే రాజు కింగ్ నీచే దియే గయే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖో క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం రాయండి. ఫస్ట్ వన్ యహ్ పత్ర కిస్నే కిసే లిఖా ఈ ఉత్తరము ఎవరు ఎవరికి రాశారు. ఆన్సర్ యహ్ పత్ర సన్నీ నామక్ ఏక్ లడకేనే అపనే పితాకో లిఖా ఈ ఉత్తరము సన్నీ అనే పేరు గల పిల్లవాడు బాలుడు తన తండ్రికి రాశాడు. సెకండ్ క్వశ్చన్ యహ్ పత్ర కిస్ దిన్ ఔర్ కహా సే లిఖా గయా ఈ ఉత్తరము ఏ రోజు మరియు ఎక్కడి నుంచి రాయబడింది. యహ్ పత్ర దినాంక్ 20 మహీనే 2012 को సెక్టార్ 9A నై ఢిల్లీ సే లిఖా గయా అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఉత్తరము 20వ తేదీ సెప్టెంబరు 2012 సెక్టార్ 9A న్యూఢిల్లీ నుంచి రాయబడింది. थर्ड क्वेश्चन इस पत्र में किन किन स्थानों का उल्लेख हुआ है उनके नाम लिखो ఈ లెటర్లో ఏ ఏ ప్లేసుల గురించి పేర్కొన్నారు వాటి పేర్లు రాయండి. ఆన్సర్ ఇస్ పత్ర మే ఢిల్లీకే కయి స్థానం కా ఉల్లేఖ హువా హై ఈ లెటర్లో ఢిల్లీలోని చాలా ప్రదేశాల గురించి పేర్కొన్నారు. ఏమంటే జైసే అంటే ఏమంటే కుతుబ్ మినార్ లాల్ కిలా అంటే ఎర్రకోట దీవాన్ ఏ ఖాస్ జామా మసీద్ అంటే జామా మసీదు జంతర్ మంతర్ హజరత్ నిజాముద్దీన్ కా దర్గా రాష్ట్రపతి భవన్ సంసద్ భవన్ అంటే పార్లమెంట్ భవనం ఇండియా గేట్ అక్షరధామ్ మందిర్ లోటస్ టెంపుల్ సంగ్రహాలయ్ కదా చిడియాఘర్ అంటే జంతు ప్రదర్శనశాల ఔర్ రాజ్ఘాట్ అంటే బాపు గారి సమాధి మొదలగునవి చూడదగినవి ఢిల్లీలో. సన్నీనే పత్ర క్యోం లిఖా హోగా సన్నీ లెటర్ ఎందుకు రాయాలనుకున్నాడు. ఆన్సర్ సన్నీ సకుశల్ ఢిల్లీ పహుంచ్ గయా సన్నీ క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాడు. ఈ సమాచార్ కో వహ్ అప్నే పితాజీ కో దేనే ఔర్ ఢిల్లీ మే ఉస్నే క్యా క్యా దేఖ్ లియే ఈ సమాచారాన్ని అతను తన తండ్రికి తెలియజేయడానికి మరియు ఢిల్లీలో ఏ ఏ ప్రాంతాలు చూశాడో ఆదికే బారే మే పితాజీ కో బతానే సన్నీనే పత్ర లిఖా హోగా ఇవన్నీ వాళ్ళ తండ్రికి చెప్పేదానికి సన్నీ తన తండ్రి గారికి లెటర్ రాయాలనుకున్నాడు. శబ్ద్ భాండార్ నీచే దియే గయే చిత్ర దేకో ఉన్కే బారేమే దో దో వాక్య లిఖో క్రింద ఇవ్వబడిన చిత్రాలు చూడండి దాని గురించి రెండు వాక్యాలు రాయమన్నారు. దానికి ఆన్సర్ పెహలే చిత్రమే లాల్ కిలా హై మొదటి చిత్రంలో ఎర్రకోట ఉంది. యహ్ ఢిల్లీ మే హై అది ఢిల్లీలో ఉంది. యహ్ లాల్ పత్తర్ సే బనా హువా హై ఇది ఎర్రరాతి కట్టడంతో తయారు చేయబడింది. యహ్ ఏక్ మజ్బూత్ ఏవం సుందర్ కిలా హై ఇది ఒక దృఢమైన కట్టడము మరియు సుందరమైన కోట. ముఘల్ బాద్షా షాజహాన్నే ఇసే బనాయాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని నిర్మించాడు. సెకండ్ వన్ దూసరే చిత్రమే జామా మస్జిద్ హై రెండవ చిత్రంలో జామా మసీద్ ఉంది. యహ్ లాల్ కిలేకే పాస్ హీ ఢిల్లీ మే హై ఇది ఎర్రకోటకి దగ్గరగా ఢిల్లీలోనే ఉంది. యహ్ భారత్ కి సబ్సే బడీ మస్జిద్ హై ఇది భారతదేశంలోనే చాలా పెద్ద మసీదు. యహా హజారో సంఖ్యా మే ముసల్మాన్ బాయి నమాజ్ పడితే హై ఇక్కడ వేల సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజు చేస్తారు నమాజు చదువుకుంటారు. ఇసే బి షాజహాన్నే బన్వాయాత దీన్ని కూడా షాజహాన్నే నిర్మించారు. తీసరే చిత్రమే జంతర్ మంతర్ హై మూడవ చిత్రంలో జంతర్ మంతర్ ఉంది. యహ్ ఏక్ పురాణా భవన్ హై ఇది ఒక పురాతనమైన భవనం.
यह भी दिल्ली में है, ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. ఇసే జైపూర్ కే రాజా జయసింహ్ నే బన్వాయా, దీనిని జైపూర్ రాజా జయసింహ్ గారు నిర్మించారు. చౌదే చిత్ర మే కుతుబ్ మీనార్ హై, 4వ చిత్రంలో కుతుబ్ మీనార్ ఉంది. యహ్ ఢిల్లీ మే హై, ఇది ఢిల్లీలో ఉంది. యహ్ బహుత్ పురానీ ఇమారత్ హై, ఇది చాలా పురాతనమైన భవనము కట్టడం. గులాం వంశ్ కే ప్రథమ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ నే ఇసే బన్వాయా తా, గులాం వంశానికి చెందిన మొట్టమొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ అనే చక్రవర్తి దీన్ని నిర్మించారు. ఇస్కి ఊంచాయి, దీని ఎత్తు కరీబ్ సుమారు 280 फुट और 280 फुट और 379 सीढ़ियाँ है. అంటే దాని అర్థం ఏంటంటే దీని ఎత్తు సుమారు 280 అడుగులు మరియు 379 మెట్లు ఉన్నాయి ఈ కట్టడానికి. ఓకే చిల్డ్రన్. 5वें చిత్ర మే లోటస్ టెంపుల్ హై, 5వ చిత్రంలో లోటస్ టెంపుల్ ఉంది. యహ్ ఢిల్లీ మే హై, అది ఢిల్లీలో ఉంది. యహ్ ఆధునిక భవనం మే ఏక్ హై, ఇది ఆధునిక భవనాల్లో ఒకటి. 4वें చిత్ర మే బాపు మహాత్మా గాంధీజీకి సమాధి హై, 6వ చిత్రంలో మహాత్మా గాంధీజీకి సమాధి ఉంది. ఇసే రాజ్ఘాట్ కహతే హై, దీన్ని రాజ్ఘాట్ అంటారు. యహ్ ఢిల్లీ మే హై, ఇది ఢిల్లీలో ఉంది. 7वें చిత్ర మే గేట్వే ఆఫ్ ఇండియా హై, 7వ చిత్రంలో గేట్వే ఆఫ్ ఇండియా ఉంది. యహ్ ఢిల్లీ మే హై, ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. యహ్ దేఖ్నే లాయక్ హై, అంటే ఇది చూడదగిన స్థలం. భాషాకి బాత్, ऊपर दिए वाक्यों में पुरानी, अच्छा, लाल, एक, मजबूत और सुंदर जैसे शब्द संज्ञा और सर्वनाम की विशेषता बताते हैं. పైన ఇచ్చిన వాక్యాల్లో శబ్దాలు ఉన్నాయి కదా, అవి సంజ్ఞ और सर्वनाम की विशेषता చెప్తున్నాయి. संज्ञा या सर्वनाम की विशेषता बतलाने वाले शब्द विशेषण कहलाते हैं. సంజ్ఞ గురించి కానీ సర్వనామం గురించి కానీ వాటి విశేషణ చెప్పే శబ్దాలని విశేషణ్ అని అంటారు. విశేషణ్కి 4 भेद है, అంటే 4 భేదాలు ఉన్నాయి విశేషణలో. गुणवाचक विशेषण फर्स्टది, जो विशेषण किसी संज्ञा या सर्वनाम के गुण, दोष, दशा, रंग, आकार, स्थिति आदि का बोध कराते हैं गुणवाचक विशेषण कहलाते हैं. అంటే దీని అర్థం ఏంటంటే ఏ విశేషణమైన ఏదైనా సంజ్ఞ యొక్క లేదా సర్వనామం యొక్క గుణాన్ని, దోషాన్ని, దశని, రంగుని, ఆకారాన్ని, స్థితిని మొదలైన వాటి గురించి చెప్తే దాన్ని గుణవాచక్ విశేషణ్ అని అంటారు. ఎలాగంటే ఉదాహరణకి అచ్చ, బురా, లాల్, పురాణ, గోల్, కోమల్, మీట ఆది ఇలాంటి వర్డ్స్ విశేషణ అనమాట. దాని గుణాన్ని చెప్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని గుణవాచక్ విశేషణ్ అని అంటారు. नेक्स्ट संख्यावाचक विशेषण, जो विशेषण वस्तु की संख्या बताए वे संख्यावाचक कहलाते हैं. సంఖ్యావాచక విశేషణ అంటే ఏ విశేషణమైన వస్తువు యొక్క సంఖ్యని చెప్పినట్లయితే దాన్ని సంఖ్యావాచక విశేషణ అని అంటారు. ఉదాహరణకి 1, 10, 100, 1000 అది ఆది ఇవన్నీ ఏంటి నంబర్స్ అన్నమాట. నంబర్స్ని సూచించేదే సంఖ్యావాచక విశేషణ. నెక్స్ట్ పరిమాణవాచక విశేషణ, जो विशेषण संज्ञा या सर्वनाम के परिमाण का बोध कराते हैं उन्हें परिमाणवाचक विशेषण कहते हैं. ఉదాహరణకి కమ్, బహుత్ ఆది అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా విశేషణము సంజ్ఞ లేదా సర్వనామం యొక్క పరిమాణాన్ని గురించి మనకి చెప్పినట్లయితే, తెలియజేసినట్లయితే దాన్ని పరిమాణవాచక విశేషణ అంటారు. పరిమాణవాచక్ అంటే ఇది తక్కువ, ఎక్కువ ఇలాంటివి. ఉదాహరణకి కమ్, బహుత్ ఆది అంటే చాలా ఎక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది అంటే కొలతలతో చెప్తారు కదా, దాన్ని పరిమాణవాచక్ విశేషణ్ అని అంటారు. ఓకే చిల్డ్రన్. सार्वनामिक विशेषण, जो विशेषण सर्वनाम के रूप में रहकर संज्ञा को सूचित करते हैं वे सार्वनामिक विशेषण कहलाते हैं. ఏదైనా విశేషణం సర్వనామకే రూపమే సర్వనామం రూపంలో ఉండి సంజ్ఞను సూచించినట్లయితే దాన్ని సార్వనామిక్ విశేషణ్ అని అంటారు. ఉదాహరణకి హైదరాబాద్ హమారా షహర్ హై అంటే హైదరాబాద్ మన పట్టణము. ఇక్కడ హమారా అనేది సార్వనామిక్ విశేషణ్. హమారా అంటే మన అని అర్థం. అది సార్వనామిక్ విశేషణని సూచిస్తుంది. पाठ में आए हुए 3 विशेषण शब्द ढूंढो वाक्य में प्रयोग करो. దీని అర్థం ఏంటంటే పాఠంలో వచ్చిన 3 విశేషణ శబ్దాలని వెతికి వాక్య ప్రయోగం చేయాలి. నంబర్ 1 అచ్చా.
यहाँ का मौसम बहुत अच्छा है అంటే ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. నంబర్ 2 లాల్ లాల్ కిలా లాల్ పత్తర్ కా బనా హువా హై అంటే ఎర్రకోట ఎర్రరాతి కట్టడంతో నిర్మించబడింది. 3 బహుత్ బహన్ జేనీ కా బహుత్ ప్యార్ సోదరి జేనీకి చాలా ప్రేమతో అని దాని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.